హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్ రివ్యూస్. ఈరోజు కార్తీక్ దర్శన్ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగింది ఈ వీడియోలో చూసేద్దామా. కార్తీక్ ఉంది జో తెగింపు, అసలు నేరాలు ఒప్పుకుంటూనే క్రూరత్వం చూపిస్తుంది. అసలు ఏం జరిగిందో పూర్తిగా చూసేద్దాం. మొత్తానికి పార్టీ టైంలో కార్తీక్ కంట డిఎన్ఏ టెస్ట్ వివరాలు పడడం, అప్పటికి జో పాప దీపం చప్పడానికి పైకి వెళ్ళడం, దాసు కార్తీక్ పొరుగున వెళ్ళి ఆ ప్రయత్నానికి బ్రేక్స్ పడేలా వేయడం, ఇదంతా జరిగిందనమాట. అయితే ఈ క్రమంలోనే జో దాసు కార్తీక్లు మునిగింపజేయడం జరుగుతుంది. భోజనంలో విషం కలిపినట్లుగా మాటలతో భయపెట్టి చివరికి కార్తీక్ అయితే జలక్ కూడా ఇస్తుంది జో. మరోవైపు తల్లి ప్రాణాలతో బతికినందుకు కేక్ కటింగ్ ప్రోగ్రాం పెడుతుంది జో. ఈ మొత్తం ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా చూసేద్దాం. ఇక ఒకవైపు జో దాసు కార్తీకులు ఎవరికీ తెలియకుండా మాటలతోని దీపని చంపేయబోతున్నా అని అర్థమయ్యేలా చేస్తూ వణికించేస్తుందనమాట. అందరి ముందు దీప మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ దీప సాగుకి పక్కా ప్లాన్ చేస్తుంది. ఇక కార్తీక దాసులు అయితే దానికి భయపడిపోవడం కూడా జరుగుతుంది. కేక్ కటింగ్ కార్యక్రమంలో అయితే పిచ్చిపారు దీపే తన సొంత మనవరాలు అనుకొని దీపలాంటి ఒక మంచి అమ్మాయి ఇంట్లో ఉంటే దేవుడి ముందు దీపం కూడా పెట్టక్కర్లేదు అని డైలాగ్ కూడా పలికేస్తుంది అనమాట. మా మమ్మీ ఇప్పుడు కేక్ కట్ చేస్తుంది. ఈ కేక్ని స్వయంగా నా చేతులతో నేనే డెకరేట్ చేశాను. ఇది చాలా స్పెషల్ అంటూ తాను కేక్ మీద విషం జల్లిన సంగతి గుర్తు చేసుకుంటూ జో తలుసుకుంటూ తనలో తానే నవ్వుకుంటుందన్నమాట. వెంటనే కార్తీక్ దగ్గర దాసు వచ్చి చిన్న స్వరంతో, అల్లుడు నా కూతురు మాటలు వింటుంటే నాకు ఎంతో భయంగా ఉంది అంటాడు. చూద్దాం మామయ్య అంటాడు కార్తీక్. ఇక జో పాప తల్లితో కేక్ కట్ చేస్తూ ఉంటుంది. చిన్న ముక్క తీసి జోకి తినిపించబోతుంటే విషం కలిపిన కేక్ కడంతో జో కంగారు అయితే పడిపోతుంది అనమాట. తను ఎక్కడ ఆ కేక్ తినాల్సి వస్తుందో అని చాలా భయపడుతుంది. ఇంతలో దశరథ్ అయితే సుమిత్ర మొదటి దీపకు పెట్టు అంటాడనమాట. దీంతో దశరథ్ అలానగానే జోరు నవ్వు కార్తీక్లో ఆందోళన మొదలవుతాయి. దాసు కూడా చాలా టెన్షన్ పడతాడు. దశరథ్ అందరితో నా భార్య బతికి ఉండడానికి జోస్ని ఎంత కారణమో దీప కూడా అంతే కారణం. ఇద్దరు నా కూతుర్లో అనుకుంటే పెద్ద కూతురు దీప అవుతుందనమాట. మొదటి దీపకే పెట్టాలి అంటాడు. సుమిత్ర కూడా దానికి అంగీకరించేసి ఇంకా దీప వైపు అడుగులు వేస్తూ వెళ్తుంది. దాంతో కార్తీక్ అత్తా వద్దు మొదటి జోస్నకి పెట్టు అని కంగారు పడినట్లు నటిస్తూ పెట్టమంటాడనమాట. వెంటనే జో దీపకి తినిపించడంలో నాకేం అభ్యంతరం లేదు, దీపకే తినిపించండి డాడీ చెప్పినట్టు, కరెక్ట్ దీపకి తినిపించడమే కరెక్ట్ అంటూ తినిపించేలా చేసేస్తుందనమాట. దీంతో దీప తినేస్తుందని అంత ప్రేక్షకులు అయితే కల్పిస్తూనే జో పైశాసికత్వంతో కేక్ ముక్క తిన్న వెంటనే దీప వస్తుందిలే బావా అనుకోవడం, కార్తీక్ దాసులు టెన్షన్ పడటం, కార్తీక్ అయితే వద్దు అత్త వద్దు అని దీపకు తర్వాత పెట్టవచ్చు అని ఐరానాగా చెప్పడం, అసలు విషయం తెలియని దశరథ్ అయితే వాడలానే ఉంటాడు, నువ్వు పెట్టేసే దీపక అనే చెప్పడం, దీప పెట్టేయడం సుమిత్ర పెట్టేయడం జరుగుతుంటుంది. ఇలా చాలా టైం జరిగాక దీపకు సుమిత్ర తినిపించేసింది. అర్థం వెంటనే జో నవ్వుకుంటూ దీప తినేసింది. 1 2 3 4 5 ఇప్పుడు దీప పడిపోతుంది, చచ్చిపోతుంది అనుకుంటూ ఉంటుంది. ఇంకా మనసులో హ్యాపీగా ఉంటుందన్నమాట. అయితే దీపకి ఏం కాదు. దీంతో వెంటనే కార్తీక్ నవ్వుతూ జోపాపర్ పక్కకు లాగేసి అత్త దీపకు పెట్టిన కేకు ఇప్పుడు నాకు పెట్టు అని కార్తీక్ పెట్టించుకొని పైన తింటాడు. ఏంటి సావట్లేదు అనుకుంటుంది జో. అప్పుడే కార్తీక్ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి చిన్న స్వరంతో, మరదలా నువ్వు విషం కలపడం నేను చూశాను, అందుకే ముందు కేక్ మార్చేశాను, మరి నేను టెన్షన్ ఎందుకు పడ్డానంటావా? నేను టెన్షన్ పడకుండా ఉంటే కేక్ మార్చేశాను నీకు ముందే తెలిస్తే ఈలో మరో ప్లాన్ చేస్తావు కదా, అందుకే నీకు మరో అవకాశం లేకుండా నేను టెన్షన్ పడినట్లు అడిగించాను అంటూ జలకిస్తాడు కార్తీక్. దీంతో జో అయితే రగిలిపోతుందనమాట. ఆ తర్వాత దాసు కూడా ఊపిరి పీల్చుకుంటాడు. మిగిలిన అంత కేకు తినిపించుకోవడం అందరూ పొంగిసాలా హ్యాపీగా ఉంటారు. మొత్తాన్ని పార్టీ అయితే చాలా సంతోషంగా ముగిసిపోయింది. దీంతో తర్వాత దీప సౌర్యులను కాంచన సీతలను ఇంటికి పంపించేస్తాడు కార్తీక్. మిగిలిన వాళ్ళంటే కేక్ పంచుకుని సందడిలో ఉంటే కార్తీక్ జోతో పెద్ద మేడం గారి మీద మాట్లాడాల్సి ఉంటుంది, కొంచెం పక్కకు వస్తారనంటే రా బాబా నేను కూడా ఏదో అనుకుంటున్నాను అనేసి జో పక్కకు లాగిని తీసుకెళ్తుంది కార్తీక్ని. ఇక వెళ్ళేందుకు పక్కకు వెళ్ళారా వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని దాసు ఆలోచిస్తూ వాళ్ళు గమనిస్తూ వాళ్ళ వెనక్కి వెళ్తాడనమాట. ఇక కార్తీక్ జోలు పక్కకు వెళ్ళడం జో రగిలిపోతూ కార్తీక్ వైపు చూస్తూ నేను మాట్లాడాలన్నాను కానీ నువ్వే నాతో మాట్లాడాలి అనుకున్నా, ఓకే నువ్వు మొదలుపెట్టు నేను ముగిస్తాను అంటాడు కార్తీక్ జోతో. చప్పట్లు కొడుతూ నిజం తెలిసినా జో చప్పట్లు కొట్టి నిజం తెలియనట్టు నటించడం చాలా కష్టం బావా, లోపల ఏడ్చంత బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండటం ఎంతో కష్టం, అలాంటి బాధను మీరు కదా కొన్ని నెలలుగా అనుభవిస్తున్నాను, నాకు నిన్నే క్లారిటీ వచ్చింది అంటుంది జో. డిఎన్ఏ రిపోర్ట్స్ చూసిన తర్వాత అంటాడు కార్తీక్. జో ఇంకా తెల్లబోతుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ చూసాక నీకు అర్థమైందా అని అడిగేసరికి ఇంకా జో అయితే తెల్లబోవడం జరుగుతుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చూసావని మాట, నాకు విషయం తెలిసిపోయిందని నీకు అర్థమైంది, వెరీ గుడ్ నీ బ్రెయిన్ ఒక్క స్కానింగ్ మిషన్ బావా, ఏది ఎక్కడ దాచుకుని కనిపెట్టేస్తుంది అనమాట. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత నీ హాస్పిటల్ ప్లాన్ మొత్తం బయటపడింది అంటుంది జో వెళ్ళిపోతుందన్నమాట కార్తీక్తో. అప్పుడు ఆవేశంగా దాసు వచ్చి ఎవరు రామ ఎవరు ఆడుతున్నారు, ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి వీళ్ళు ఎన్ని త్యాగాలకు సిద్ధపడ్డారో తెలుసా అంటాడు కోపంగా. అంటే జో నాకు తెలుసు నాన్న, తర్వాత నువ్వు వచ్చి నాకేం చెప్పక్కర్లేదు అనేసి కోపంగా మీరంతా ఒకటైపోయారు నాకు అర్థమవుతుంది అనేసి ఇంకా అంటుంది కోపంగా. నా పుట్టుక గురించి బావకు దేవకు మా డాడీకి నువ్వు చెప్పేశావు నాన్న అంటుంది జో కోపంగా. వెంటనే కార్తీక్ నీ గురించి ఇంకా దశరథ ఆమెకు తెలియదు అంటూ జో నుంచి పప్పి పెట్టాలని చూస్తాడు కార్తీక్. అయితే అప్పుడే దాసు కార్తీక్ ఎందుకు నిజాన్ని దాసాలని అనుకుంటున్నాడో అనేసి ఆలోచిస్తూ మనసులో అనుకుంటాడు.
ఏంటి మా డాడీకి తెలియదా అంటుంది జో అయోమయంగా. తెలిస్తే దీప పేరునో దీప పిల్లల పేరునో రాస్తారు కానీ ఆస్తులు నా పేరుతో ఎందుకు రాస్తారు అంటే అప్పుడు లాజిక్గా జో అంటుంది, అయితే మేనల్ని నేను రాయాలి కదా, అలా అని రాయలేదు, మేనల్ని కుటుంబం అని రాశారు కదా, కాబట్టి దీప కూతురు కాబట్టే కదా ఈ విధంగా న్యాయం చేయడానికే కదా అనుకున్నాడు అనేసి జో చాలా నమ్మకంగా అడుగుతుంది. దీంతో కార్తీక్ మళ్ళీ ఏదో చెప్పబోతుంది. నన్ను ఇంకా తింగరదాన్ని చేయొద్దు అంటుంది జో కోపంగా. అల్లుడు చెప్పేది నిజమేనమ్మా అంటాడు దాసు. వెంటనే జో కోపంగా, నువ్వు ఇలా వాళ్ళకి వీళ్ళకి భజన చేసుకుంటూ కూర్చో, అసలు నీలాంటి మోసగాడిని నాన్న అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది అంటుంది. వెంటనే దాసు, నీలాంటి దాన్ని కూతురని చెప్పుకోవడానికి అంతకంటే అసహ్యంగా ఉంది అంటాడు కోపంగా. నువ్వు నీచుడివి నాన్న, నీచుడివి, నా మీద ఒట్టి పెట్టి ఈ నిజం ఎవరికి చెప్పనన్న కానీ ఒట్టి దాటి కూతురిని చంపుకున్న తండ్రి నీచమైన వాడే అనేస్తుంది ఇంకా జో. అయితే కన్న తల్లి పెంచిన మా అమ్మనే చంపాలనుకున్నావే, మరి నేమనాలి అంటాడు కార్తీక్. వెంటనే జో, నేనెవరిని చంపాలనుకోలేదు అంటుంది. మరి నన్ను మర్చిపోయావేంటమ్మా అంటాడు దాసు తన మీద జో చేసిన వచ్చే ప్రయత్నం గుర్తు చేసుకుంటా. అది నిజం చెబుతావన్న భయంతో కొట్టి పారేశాను అంతే, ఆ కొట్టాకి నేను ఎన్నోసార్లు గిల్టీగా ఫీల్ అయ్యా అంటూ డ్రామా మొదలు పెట్టేస్తుంది మంజు. అందుకే నా కేకులు విషం కలిపావా అంటాడు కార్తీక్ కోపంగా. అది దీపని చంపడానికి అంటుంది జో రగిలిపోతూ. దీపేం పాపం చేసింది అంటాడు కార్తీక్. ఊరుకో బావా, దీపకు నువ్వేదో ఆకాశం నుంచి దించేసినట్టు మాట్లాడతా. నీ ఇంటికి తీసుకురావడానికి కారణం నేనే కదా, దీప రావడానికి దీప కూతురిని వేసుకొని అడుకుని తింటూ ఉండేది లేకపోతే అంటుంది జో. నువ్వు తను ఇక్కడ తీసుకుని రాకముందే తను నాకు తెలుసు కదా అని అంటే, ఏదేమైనా పూర్తిగా అయితే తెలియదు కదా, ఇక్కడ తను నేను తీసుకురావడమే కదా పూర్తిగా వాళ్ళ గురించి నీకు తెలిసిందని ఇంకా జో చెప్పడం జరుగుతుంది. అయితే చంపేస్తావా అంటాడు దాసు కోపంగా. అంటే న్యాయం చేయలేని వాడికి న్యాయం మాట్లాడే హక్కు ఉందట నాన్న, నువ్వు మాట్లాడుకో, నువ్వు ఒక్క చేతకంటుండవి అంటూ జో అనేస్తుంది. ఈ చర్చ అయితే ఇంకా సాగుతుంది. ఇంకా ఏం జరుగుతుందో, అసలు జోస్న ఎప్పటికి మారుతుందో, కార్తీక్ దీపని ఎలా కాపాడుకుంటాడు, ఈ విషయాలన్నీ ఎలా జరుగుతాయి, మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.